ఇట్లా పెట్టండి. పెట్టి రైట్ సమ్ డిస్క్రిప్షన్స్ అండ్ ఆల్సో ఇక్కడ చూసారు ఎలిజిబిలిటీ అని పెట్టారు. దీన్ని కొంచెం పెద్ద చేయండి హెడ్లైన్. ఓకే, సో రిజిస్ట్రేషన్ లింక్ డెఫినెట్లీ ఓకే యూ హ్యావ్ గివెన్ engineering.apssdc.in. That's great. Okay, cool, very good, nice. Prithvi, good job, but you have to take care of titles, content, images, push more images also, and also ఎవరైతే బ్లాగ్స్ ప్రిపేర్ చేశారో ఆల్సో గైస్ క్రియేట్ సోషల్ మీడియా అకౌంట్స్ బై యువర్ ఓన్. సోషల్ మీడియా పేజెస్ అన్ని ప్రిపేర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇదొక మీరు యూనో పార్ట్ టైం ఆపర్చునిటీలా పెట్టుకోండి బ్లాగింగ్ని. ఓకే, so then later you can start earning money within 2 to 3 months. Okay, Prithvi, clear amiku? Get doubts and if you want more plugins or if you want more widgets, then you can get more plugins, and I'll definitely guide you in this right way, because ఈ బ్లాగింగ్ పైన నేను ఇందాక చెప్పినట్టు నేను ఒక పెద్ద కంటెంట్ రాస్తున్నా. I'm building up my own content which is around 3000 to 500 words content ప్రిపేర్ చేస్తున్నా. అది అందరికీ షేర్ చేస్తా later. Then you can get more and more ideas on blogging. Okay, now Amrish, are you there? Amrish, okay. Learn skill to earn. Oh, great man. Skills for upgrade. Yes, title is very good. And learn skill to earn. APSSDC Srikakulam. Okay, great. Welcome to learn skill to earn. Okay. What you are అనేది explain చేశారు. Okay. ఓకే ఫైన్. నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఓకే అమరీష్, ఈ కంటెంట్ మీరే ఓన్గా రాశారా? మొత్తం కంటెంట్ కూడా ఎక్కడ కాపీ చేయకుండా రాశారా? అమరీష్, oh, so the content has written by you, right? You did not copy from anywhere. మీరు ఎక్కడ కాపీ చేయలేదు. ఓ గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఓకే, మీరు ఎక్కడైనా కాపీ చేశారా చేయలేదా అన్నదాన్ని మీరు ఓన్గా చెక్ చేసుకోవచ్చు. యా, సో ద టూల్ కాల్ ప్లాజరిజం, ఈ టూల్ మీరు యూటిలైజ్ చేసుకుంటే కనుక మీరు ఎక్కడెక్కడ కాపీ చేశారో కంటెంట్ మొత్తం అంతా కూడా మొత్తం మీ డేటా మొత్తం వచ్చేస్తుంది. ఓకే, సో డూప్లికేట్ చెకర్ అని కానీ లేకపోతే గ్రామర్లీ అనేది ఇట్స్ గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ టూల్ అండి. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. దెన్ యాడ్ ఇట్ ఆన్ ద క్రోమ్ ఎక్స్టెన్షన్. గ్రామర్లీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ అండి, బెస్ట్ ప్లగిన్. ఓకే, ఎక్సెప్ట్ ద ఇనిషియల్ డెఫినేషన్. ఓకే, ఎనీవే ఎవరైనా సరే ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు కంటెంట్ రాసేది ఎప్పుడు కూడా క్లియర్గా రాయండి. ఓకే, మీ ఓన్ లాంగ్వేజ్లో రాయండి. ఎవరికి అర్థం అంటే బేసిక్ లాంగ్వేజ్లో రాసినా అర్థమవుతుంది. బట్ మీరు కాపీ చేసి రాస్తే ఫ్యూచర్లో మీ బ్లాగ్ పాపులర్ అవ్వడానికి చాలా ట్రబుల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట మీరు. ఓకే, ఇట్లా యునో గ్రామర్లీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్. ఓకే, సో లెట్స్ సీ, చూద్దాం. ఎవరైనా రాసిన కంటెంట్ని కాపీ చేసి చూస్తా. Okay, so I just copy here. See guys,
చూడండి ఇక్కడ మీరు గ్రామర్లీ అనేది వాడితే మీకు క్లియర్గా తెలుస్తుంది ఏ టైప్ ఆఫ్ వర్డ్స్ యూస్ చేయాలి, పాస్ట్ టెన్స్లో ఏంటి వాడాలి, ప్రజెంట్ టెన్స్లో ఏం వాడాలి, ఫ్యూచర్ టెన్స్లో ఏ టైప్ ఆఫ్ వర్డ్స్ వాడాలి కంటెంట్ రాసినప్పుడు, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా అనేది రాసినప్పుడు ఎంత క్లియర్గా బిల్డప్ చేయాలనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, ఏదైనా ఒక కంటెంట్ రాయాలి అనుకుంటే డూ మోర్ R&D, రీసెర్చ్ చేయగలగాలి. ఏదైనా ఒక టాపిక్ని రీసెర్చ్ చేయగలిగి చేసిన తర్వాత మీరు ఎక్కడెక్కడ కాపీ చేశారు చూడండి. ద వర్డ్ స్టిల్ అపియర్స్ రిపీటెడ్లీ ఇన్ దిస్ టెక్స్ట్. అంటే చాలా టూల్స్ ఉంటాయి, మనం రాసిన కంటెంట్ ఎంత ఎఫెక్టివ్గా ఉంది, మనం ఎక్కడెక్కడ కాపీ చేస్తున్నాం కంటెంట్ని. సో ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో ఐఎమ్ చెకింగ్ ద ప్లాజరిజం. అంటే ఏంటంటే ప్లాజరిజం అంటే ఏంటంటే ఇట్స్ మనం ఎక్కడైనా కాపీ చేస్తామో ఏంటంటే. ఓకే, సో లుక్స్ లైక్ యువర్ టెక్స్ట్ ఈస్ 100% ఈస్ ఒరిజినల్. ఇట్స్ రియల్లీ గ్రేట్ Amrish, you have done very good job because you have to write the content in a మీరు ఎక్కడైనా కంటెంట్ కనుక కాపీ చేసినప్పుడు మీరు సింపుల్గా యూజ్ చేయండి, ఐఎమ్ యూజింగ్ ద రిఫరెన్స్ అని చెప్పేసి ఆ URL పెట్టండి, సో దట్ సెర్చ్ ఇంజన్స్ అనేవి క్లియర్గా అర్థం చేసుకుంటాయి. ఓకే, సో మీరు ఇలా టైటిల్ రాస్తున్నారు కదా, మీరు పెట్టే టైటిల్ కూడా క్లియర్గా ఉండాలి. టైటిల్ వెల్కమ్ టు లెర్న్ స్కిల్ టు ఎర్న్ కాదు, ఇది కాకుండా మీరు ఏదైనా టైటిల్ మంచిగా పెట్టండి. డూ సమ్ R&D ఆన్ కీవర్డ్ రీసెర్చ్ ప్లాట్ఫామ్స్. ఓకే, అట్లాగే గ్రామర్లీ అని ఇట్లాంటి టూల్స్ యూజ్ చేయండి. మీరు రాసే కంటెంట్ ఎంత ఎఫెక్టివ్గా ఉన్నది చూసారా. ఓవరాల్ స్కోర్ 38 ఉంది. అంటే ఏంటి, మీరు చేయాల్సిన కరెక్షన్స్ చాలా ఉన్నాయన్నమాట దీంట్లో, అర్థమైందా? అంటే ఏంటి, కరెక్షన్సే చాలా ఉన్నాయి. స్కిల్స్ అన్నదానికి అంటే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా లేదు అని చెప్తున్నాడు, అర్థమైందా? చూడండి ఇక్కడ, దిస్ సెంటెన్స్ డస్ నాట్ సీమ్ టు హ్యావ్ ఎనీ పంక్చుయేషన్స్. అంటే మనం రాసే కంటెంట్లో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, అంటే ఇంగ్లీష్ ఎవరికైతే బాగా వస్తుందో వాళ్ళు కంటెంట్ ఈజీగా రాయగలరు. అయితే రాసినప్పుడు కూడా ఏంటంటే మనం రాసిన కంటెంట్లో ఆ పర్టికులర్ సెంటెన్స్ మొత్తానికి మీరు ఈ పర్టికులర్ టర్మ్ ఒకటే మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా గ్రామర్లీ అనే ఒక టూల్తో మీరు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, చూసారా, దిస్ సెంటెన్స్ డస్ నాట్ సీమ్, ఇట్లా యాడ్ హైఫన్, ఇట్ అపియర్స్ డెసిషన్ మేకింగ్ ఇస్ మిస్సింగ్ ఏ హైఫన్, కన్సిడర్ యాడింగ్ హైఫన్స్. అంటే హైఫన్స్ యాడ్ చేయమంటే డెసిషన్ అంటే కంటెంట్లో ఇంత క్లియర్గా కూడా సెర్చ్ ఇంజన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాయి మనం రాసే కంటెంట్ ఎంత దీనిగా ఉంది అని. సీ గైస్, ఇక్కడ నేను మీ పర్ఫార్మెన్స్ చూస్తున్నా, కంటెంట్ పర్ఫార్మెన్స్. టోటల్ క్యారెక్టర్స్ రాసింది మీరు 1826. ఓకే, రీడింగ్ అనేది 1 minute చదివచ్చు. స్పీకింగ్ అంటే ఏంటి, మనం చెప్పడం అనేది 2 minutes చెప్పొచ్చు ఈ కంటెంట్ ఏంటనేది. సెంటెన్స్ అనేవి 16 sentences రాశారు. వర్డ్స్ అనేవి 271 వర్డ్స్ ఉన్నాయి. వర్డ్ లెంత్ అబవ్ యావరేజ్, సెంటెన్స్ లెంత్ అబవ్ యావరేజ్, రీడబిలిటీ స్కోర్ ఓన్లీ 38. అంటే ఏంటి రీడబిలిటీ స్కోర్ 38 అంటే యువర్ టెక్స్ట్ ఈజ్ లైక్లీ టు అండర్స్టూడ్ బై ద రీడర్ హూ హ్యాస్ అట్లీస్ట్ సమ్ కాలేజ్ ఎడ్యుకేషన్. అర్థమైందా? అంటే మనం రాసే కంటెంట్ అనేది ఏ లెవెల్ వాళ్ళకి రీచ్ అవ్వాలి, ఏ లెవెల్ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థమైందా? మీరు రాసే కంటెంట్ కాలేజ్ ఎడ్యుకేషన్కి సరిపోతుంది అంటున్నాడు. అంటే యూజర్స్ అనేవాళ్ళు డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటారు అనమాట. యూజర్స్ మీరు రాసిన ఒకాబులరీ ఎలా ఉంది, యావరేజ్. రేర్ వర్డ్స్ ఎట్లా యూజ్ చేశారు, బిలో యావరేజ్ వాడారు, అర్థమైందా? చూడండి, మెజర్స్ ఒకాబులరీ డైవర్సిటీ బై క్యాలిక్యులేటింగ్ ద నెంబర్ ఆఫ్ యూనిక్ వర్డ్స్. అండ్ రేర్ వర్డ్స్ అంటే ఏంటి, మెజర్స్ డెప్త్ ఆఫ్ ఒకాబులరీ. అంటే ఒక కంటెంట్ రైటర్గా ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్, మీరు మీకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఓకే, మీకు ఫుడ్ ప్రిపేర్ చేయాలి, ఓకే, రెసిపీస్ అనేవి మీకు ఇష్టం చెప్పడం. అలాంటిది మీరు ఏం చేయొచ్చు, మీకంటూ ఓన్గా మీరు బ్లాగ్ అనేది ప్రిపేర్ చేసి హౌ టు ప్రిపేర్, లేకపోతే హౌ టు ప్రిపేర్ చోలే కర్రీ అనేది రాసి అది ఒక టైటిల్. ఆ టైటిల్ మళ్ళీ ఎక్కడ మనం చూస్తాం, కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. డీటెయిల్డ్ కంటెంట్ అనేది మీకు ఆల్రెడీ ఆ ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి గ్రేడియన్స్ ఏం వాడాలి,
యూజర్స్ని ఎంగేజ్ చేసేటట్టుగా కంటెంట్ రాయగలిగితేనే మీ కంటెంట్కి వాల్యూ ఉంటుంది. అదర్వైజ్ దెర్ ఈస్ నో వాల్యూ అండ్ మనం రాసిన కంటెంట్ కూడా యూజ్లెస్ అయిపోతుంది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. మేక్ సెన్స్? క్లియరా అందరికీ? గైస్ అరే ఓకే. సో ఈ బ్లాగింగ్ అయిపోయిన తర్వాత నేను కంటెంట్ రైటింగ్ చెప్తాను. హౌ టు బికమ్ ఏ కంటెంట్ రైటర్ ఇట్లాంటివన్నీ చెప్తాను. ఓకే, ఒక 10 minutesలో. 1 second. Okay, so someone has created Raghu APSSDC skills.wordpress.com. సో ఫైనల్లీ అందరూ బ్లాగర్లో చేస్తే తిన ఒక్కడే వర్డ్ప్రెస్లో చేశాడు. ఉన్నారా రఘునాథ్ మీరు? ఆర్ యు దేర్? అండ్ నెక్స్ట్ జన సైనికులు సునీల్ కుమార్. ఓకే, ఓకే. సో రఘునాథ్, ఏ స్కిల్స్ ఏపీఎస్ఎస్డిసి కెరియర్ గోల్ అచీవ్మెంట్ లోగో మీరే ప్రిపేర్ చేశారు అనుకుంటున్నా. అండ్ రఘునాథ్ APSSDC skills.com అంట. ఈ వెబ్సైట్ ఉందా ఆల్రెడీ మీకు? డూ యూ హ్యావ్ యువర్ ఓన్ వెబ్సైట్? ఓకే, నో, ఇప్పుడప్పుడే పర్చేస్ చేసేయొద్దు. ఎందుకంటే రఘు APSSDC skills.com కాకుండా సమ్ అదర్ మీరు ఇంకేదైనా ఒక నేమ్ అనేది ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రతిసారి కూడా APSSDC కోసమే రాయరే కదా, అవునా? సో రఘు skills.com అనో అది కూడా APSSDC కోసమే రాయరు కదా, రైట్? సో మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి యూ మే రైట్ అబౌట్ దిస్. ఇఫ్ నాట్, then again you have to create your new blogs. Anyway, so this guy has created in a structured way. We offer career advice for achieving your aims. We give support. That's awesome, man. Very good. Career advice, courses, focus. Okay, let's build something together. Okay, great. So images అన్ని ఎట్లా ప్రిపేర్ చేశారు రఘునాథ్? Canva. Oh, great. APSSDC offers the summer online course. Okay, great. Okay, creative, fine. Services CV. And what about blog section? Blog lo better ఏమన్నా? Top 10 affiliate programs in India. Oh, affiliate marketing. How to become affiliate marketer. Follow my blog. మీరు డే అంతా కూడా బ్లాగ్ పైన కూర్చున్నట్టున్నారుగా మొత్తం. 21st అంటే ఎప్పుడు? నిన్న. ఓకే, డే అంతా కూడా బ్లాగ్ పైన డెవలప్ చేశారా? గుడ్. సో అబౌట్ రఘునాథ్ రెడ్డి, MTech in mechanical branch I worked in.
Okay, Kia Motors. Yeah, we have ABS, software. Okay. So, Raghunath, I guide you in one way. సో మీరు ఎట్లా కెరీర్ అంటే మీరు ఏ బేసిస్ తీస్తూ బ్లాగ్నే మీరు సెటప్ చేయాలి ఒక రైట్ వేలో, ఎందుకంటే మీరు రాసిన కంటెంట్ అన్ని బాగానే ఉన్నాయి అండ్ లోగో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ దిస్ పర్టికులర్ బ్లాగ్, దెన్ యూ నీడ్ టు యాడ్ మోర్ ప్లగిన్స్. ఓకే, ప్లగిన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇంకా విడ్జెట్స్ అవి యాడ్ చేయాలి. ఓకే, సో ఇలా కొన్ని ఉంటాయి. నేను ఇంకా డీటెయిల్డ్ వేలో ఇందాక మీ అందరికీ చెప్పినట్టుగా నేను ఒక 3000 to 5000 వర్డ్స్తో ఒక బ్లాగ్తో వచ్చినప్పుడు నా వెబ్సైట్లో పబ్లిష్ చేస్తా. దెన్ యూ కెన్ ఇంప్లిమెంట్. ఎవరికైతే రాదో ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, అండ్ రఘునాథ్, గుడ్ జాబ్, గ్రేట్. ఓకే, అండ్ సునీల్, janasainikulu.blogspot.com. Okay, Sunil, no problem. At least you just created the blog, right? Okay. సో మీరు ఎట్లా చేయొచ్చు అంటే కూడా చెప్తాను. మీరు జనసేన వర్క్ ఫర్ పీపుల్ నాట్ ఫర్ ద పవర్ అంటున్నారు కదా. సో క్రియేట్ సమ్ పోస్ట్, అంటే మీరు రాసే కంటెంట్ని క్రియేట్ ఓన్గా ప్రిపేర్ చేయండి. బట్ జనసేన అఫీషియల్ ఛానల్స్ ఉంటాయి ట్విట్టర్లో కానీ వాళ్ళ వెబ్సైట్లో. సో ఇట్లా చాలా అఫీషియల్ ఉంటాయి కదా. సో వాటిని ఫాలో అవ్వండి. ఫాలో అవుతూ సో రైట్ ఏ ఇంట్రెస్టింగ్ కంటెంట్, వాళ్ళని ఫాలో అవుతూ ఇంట్రెస్టింగ్ కంటెంట్ బిల్డ్ చేయండి మీ ఈ పర్టికులర్ బ్లాగ్లో. దెన్ యూ కెన్ గెట్ మోర్ ఆడియన్స్. యాజ్ పవన్ కళ్యాణ్ ఈజ్ ద హాట్ టాపిక్ ఇన్ ఏపీ కాబట్టి, సో డెఫినెట్గా మీ అందరికి యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్. ఎస్, కెన్ ఐ పోస్ట్ ఇన్? But actually, I always suggest you to come up with your own images, man. Your own images అంటే మీరు క్యాన్వాలో కూడా మీరు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ పిక్స్ని అప్లోడ్ చేయొచ్చు, జనసేన లోగోస్ని అప్లోడ్ చేయొచ్చు. సో చేసి ఆ పిక్కి రెండు మీరు మిక్సప్ చేసి మీరు ఒక ఓన్ ఇమేజ్తో ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఓకే, నైస్. ఎనీవే, దట్స్ గ్రేట్ అండి. సో okay, Manvita has texted me. So she has created the blogger.com, but issue blogger.com అన్నారు. ఓకే, నో ప్రాబ్లమ్ మా. మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. లేదు అంటే మీకు అదే ప్రాబ్లం వస్తుంది అంటే మీరు ఏం చేస్తారంటే ఇట్లా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి, లేకపోతే హిస్టరీకి వెళ్ళి మొత్తం డిలీట్ చేసేయండి హిస్టరీ మొత్తం. అంటే కుకీస్ కానీ ఏమైనా ఉన్నా సరే అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మీకు. మీరు అవి డిలీట్ చేసేస్తే కనుక సో మీకు ఈ ప్రాబ్లం అనేది రాదనమాట. ఓకే, యా. సో ఓకే, సో I'll talk to your manager, not now. Okay, no problem. Anyway, so guys, I think few members only has created these blogs. So I think I expect more actually. Only 5 to 6 members has created their own blogs. Then what about others? Almost 150 to 180 members in a group లో only 5 members ప్రిపేర్ చేయగలిగితే then what does it mean? Anybody, guys?
ఎస్సిఎం మెటీరియల్ ఇవ్వండి, ఇట్లా వస్తుంది మీకు ప్రతిదీ కూడా పంపిస్తాను. మీ మేనేజర్కి మెయిల్ చేస్తా ఇవాళ ఈవినింగ్కి. ఆల్మోస్ట్ 40-45 స్లైడ్స్ ఉన్నాయనుకుంటా. అసలు ఈ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ ఎట్లా వర్క్ అవుతుంది, ఏమేమి చెక్ చేయాలి, చెక్ లిస్ట్ పాయింట్స్ ఏంటి, అండ్ అట్లాగే సోషల్ మీడియా ఏమేమి ఉన్నాయి, ఆప్టిమైజేషన్, ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 30 స్లైడ్స్ ఉంటాయి. ఓకే, ఐఎమ్ షేరింగ్ దీస్ టూ అండ్ ఆల్సో ఈమెయిల్ మార్కెటింగ్ యాజ్ వెల్. ఇవన్నీ కూడా మీకు మీ మేనేజర్కి పంపిస్తా, ఈ 3 డాక్యుమెంట్స్ పంపించిన తర్వాత దెన్ యూ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ ఇట్. ఓకే, నౌ అండ్ గైస్, ఐ డిడ్ నాట్ గెట్ ఎనీ ఆన్సర్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ పీపుల్. సో వాట్ హ్యాపెన్? సో అంటే మీకు అర్థం కాలేదా ఇప్పటి వరకు చెప్పనివి? సో ఎందుకు అంటే వెన్ యూ సే యువర్ మేనేజర్, యునో we did not get the we did not get any materials, anything. ఓకే, మీరు ఇట్లా చెప్పినప్పుడు డెఫినెట్గా యూ షుడ్ ప్రాక్టీస్ ఇట్, రైట్? సో మీకు ఎస్ఈఓ మెటీరియల్ అంత ఇన్డెప్త్గా ఇచ్చాను కదా. సో బ్లాగ్ అనేది వెరీ వెరీ సింపుల్ అండి. సో దాన్ని వైట్ మీరు ఎందుకు అసలు ప్రిపేర్ చేయలేదో ఐ రియల్లీ డజంట్ అండర్స్టాండ్. ఎనీవే, సో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ కంటెంట్ రైటింగ్. అసలు కంటెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై కంటెంట్? వన్ సెకండ్. Okay, guys, I'm sharing again. Okay, see guys, I'm going to tell you about content writing. Okay, basically content writing ki separate material ఏం ఉండదు. ఓకే, ఇది ఏంటి అంటే అసలు మీరు కంటెంట్ రైటర్స్ అనే వాళ్ళు ఏం చేయాలి, ఓకే, దీన్ని ఒక కెరీర్గా మీరు ఎట్లా బిల్డ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ గ్రూప్లో ఎంతమంది ఇంట్రెస్ట్ ఉంది ఒక కంటెంట్ రాద్దామని? హౌ మెనీ పీపుల్? So how many people has interested to learn this content writing? And okay, so one second. Answer: Sunil, Prashant, Ravi, Manoj, Raghunath Reddy, okay, and Ramanjanelu, Madhusudan, Narsimhulu, Venu. Okay, okay, fine. See guys, నేను ఈరోజు చెప్పే టిప్స్ మాత్రం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీరు కంటెంట్ రైటర్గా ఒక కెరీర్ని బిల్డ్ చేయాలి అన్నా, లేదు అంటే మీరు కంటెంట్ రైటర్గా ఫ్రీలాన్సర్గా మీరు డెవలప్ చేసుకోవాలి అన్నా, లేదు అంటే మీరు ఒక కంటెంట్ రైటర్గా మీ బ్లాగ్ని, ఎందుకంటే ఒక బ్లాగ్ డెవలప్ చేస్తున్నాము అంటే కంటెంట్ రైటర్ అనేవాడే కీ.
content is a king and queen in the digital marketing and also for the world wide web basically. Okay, now నేను మీకు డీటెయిల్డ్ వర్షన్లో చెప్తా. ఇక్కడ ఏదో చదివినట్టు కాదు, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, రీడర్స్ రీడ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ అంటే ఏంటి? కంటెంట్ రైటింగ్ అనేది మీరు ఎక్కడైనా సరే ఏదైనా ఒక టాపిక్ ఉందనుకోండి, ఫుడ్ రెసిపీస్ అని ఉంది, లేకపోతే హౌ టు ప్రిపేర్ చికెన్ ఫ్రై అని ఉంది, అది కూడా ఆ టైటిల్ ఎలా పెట్టాలి, ఎంత ఎఫెక్టివ్గా పెట్టాలి. ఓకే, చికెన్ ఫ్రై అనేది జనరిక్ వర్డ్, హౌ టు ప్రిపేర్ అనేది బేసిక్ నార్మల్ వర్డ్. అలా కాకుండా ఇంకా ఎఫెక్టివ్గా కూడా టైటిల్స్ రాయొచ్చు. అర్థమైందా? సో అలా రాయాలి అంటే యూ హ్యావ్ టు రీడ్ మెనీ వెబ్సైట్స్. అంటే ఆ రిలవెంట్ టాపిక్ పైన ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయో అన్ని వెబ్సైట్లోకి వెళ్ళి ఆ కంటెంట్ని మీరు చదవగలగాలి. ఓకే, దట్స్ కాల్డ్ రీడ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. మేక్ రీడింగ్ యువర్ హాబీ. స్టార్ట్ రీడింగ్ ఆర్టికల్స్ అండ్ బ్లాగ్స్ ఆన్ ద ఇంటర్నెట్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. అంటే స్టార్ట్ రీడింగ్ ఆర్టికల్స్ అండ్ బ్లాగ్స్ అంటే ఏంటి? ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీఎస్ఎస్డిసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని కొంచెం ప్రమోట్ చేద్దాం అనుకుంటారు కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్గా బ్లాగ్స్ ఏమున్నాయి, ఆర్టికల్స్ ఏమున్నాయి, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ కంటెంట్ ఎక్కడెక్కడ ఉంది, ఓకే, ఇట్లాంటివి మీరు స్టార్ట్ రీడింగ్ ద ఆర్టికల్స్ అండ్ బ్లాగ్స్. అంటే మీకు ఒక డిఫరెన్స్ రావచ్చు, సార్ వాట్ ఈస్ మీన్ బై ఆర్టికల్ అండ్ వాట్ ఈస్ మీన్ బై బ్లాగ్. బ్లాగ్ అంటే ఏంటంటే మన సెల్ఫ్గా మనం రాసేది బ్లాగ్. ఆర్టికల్ అంటే ఏంటంటే ఎవరి గురించైనా ఒక కంటెంట్ రాసేది ఆర్టికల్. అర్థమైందా? ఇట్స్ కాల్డ్, ఒక న్యూస్ ఉంది, న్యూస్ ఆర్టికల్ అని ఎందుకు అంటారు? చాలా వరకు న్యూస్ ఆర్టికల్ అని ఎందుకు అంటారు? బేసిక్గా ఆ న్యూస్ అనేది వేరే వాళ్ళ గురించి చెప్తున్నాడు కాబట్టి దట్స్ కాల్డ్ ఆర్టికల్. ఓకే, అండ్ బ్లాగ్ అంటే ఏంటి? మీ సెల్ఫ్ ఇన్ఫర్మేషన్, అంటే నా గురించి చెప్పడం, మై సెల్ఫ్, ఐఎమ్ డూయింగ్, ఓకే, ఐఎమ్ గోయింగ్ దేర్, ఇట్లా. సో ఆర్టికల్ అంటే ఏంటి? ఒక థర్డ్ పార్టీ పర్సన్ని కనుక మీరు ఎలివేట్ చేస్తూ ఏదైనా ఒక కంటెంట్ పబ్లిష్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఆర్టికల్. ఓకే, సో సమ్మన్ హ్యాస్ టెక్స్ట్ మీ, వన్ సెకండ్. ATP Prashant, I want to start a blog on social awareness regarding laws and responsibilities of everyone, but I am in confusion from where to start and how to start. ఓకే ప్రశాంత్, నేను మీకు గైడ్ చేస్తా ఎట్లా చేయాలి ఏంటనేది, బట్ లెట్ మీ కంప్లీట్ దిస్ కంటెంట్, ఎందుకంటే ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్, అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఓకే చూడండి. మేక్ రీడింగ్ యువర్ హాబీ. Start reading articles and blogs on the internet on a regular basis. Read as much as you can so that your mind never runs out of ideas. అంటే మీరు ఎంత చదివితే అంత నాలెడ్జ్ అనేది మీకు ఇంకా అంటే ఐడియాస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ విల్ కీప్ యూ అప్డేటెడ్ ద లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ హాట్ టాపిక్స్ టు రైట్ వెన్ ఎవర్ నీడెడ్. అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక హాట్ టాపిక్ కోసం రాయాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెల్ టు వైజాగ్ సైట్లో చూసి నిర్మలా సీతారామన్ మొన్న ఒక మన ఇండియన్ గవర్నమెంట్ని అకౌంట్స్, వాట్ వీ కాల్ ఎకనామిక్ బెయిల్అవుట్ కోసం ఒక కంటెంట్ పబ్లిష్ చేసింది, రైట్? సో చాలా మంది కంటెంట్స్ రాస్తున్నారు, బట్ ద సేమ్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ ద వీ హ్యావ్ డన్ ద కంటెంట్ ఎనాలిసిస్. అంటే ఫినాన్స్ మినిస్టర్ అవుట్లైన్స్ డీటెయిల్స్ ఆఫ్ ఎకనామిక్ ప్యాకేజ్. ఇమేజ్ పైన ఏం పెట్టాం? FM అంటే ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్స్ కీ అనౌన్స్మెంట్స్ అని పెట్టి, ఎందుకంటే ఇమేజ్ అనేది ప్రతి ఒక్కరు చూస్తారు, ఓకే, టైటిల్ అనేది కూడా ప్రతి ఒక్కరు చూస్తాడు. ఫర్గెట్ అబౌట్ దిస్ కంటెంట్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫోకస్ ఆన్ దీస్ హెడ్లైన్స్. అంటే కంటెంట్ రైటర్ ఏం చేయాలి? కంటెంట్ రైటర్ నీడ్ టు ఫోకస్ ఆన్ more and more on headlines. If content writer gives effective headlines, then we can get more engagement. Okay, and see guys, this is what content అంటే ఏంటంటే కంటెంట్ కూడా ఎట్లా రాయాలి అంటే ఇలా స్మాల్ డిస్క్రిప్టివ్ వేస్లో, అంటే స్మాల్ పారాగ్రాఫ్స్ మెయింటైన్ చేయాలి, బుల్లెట్ పాయింట్స్ ఉండాలి, ఇమేజెస్ పైన హెడ్లైన్స్ వస్తే చూసారా, అది కూడా మీరే ఇవ్వగలగాలి. అండ్ మీకు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంటెంట్ చూపిస్తున్నా చూడండి.
మొన్న మీకు చూపించాను కదా, వాట్ వీ కాల్, యా దిస్ వన్, పవర్ఫుల్ జ్యూస్ దట్ కెన్ బూస్ట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. అంటే మా టార్గెటెడ్ కీవర్డ్ ఏంటి ఇక్కడ? బూస్ట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. చాలా మంది ఎట్లా రాయొచ్చు, హౌ టు హౌ టు ఇంప్రూవ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. కొంతమంది ఏం చేస్తారు, హౌ టు బూస్ట్ మై హెల్త్ అంటారు. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్డ్స్లో రాస్తారు. ఓకే, సో దిస్ వే చూసారా, పవర్ఫుల్ జ్యూస్ దట్ కెన్ బూస్ట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. మేము ఏం చేస్తాం, ఇక్కడ యూజర్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఒక చిన్న పారాగ్రాఫ్ టచ్ ఇచ్చి తర్వాత ఒక అవుట్లైన్ ఇచ్చాం. ఎందుకంటే ఇలా సింపుల్ కంటెంట్ ఉంటే యూజర్ చదువుతాడు. అండ్ మేము ఏం చేయాలి, నెక్స్ట్ మెథడ్ కోసం రాసాం. అండ్ బెనిఫిట్స్ ఆఫ్ గ్రేప్ ఫ్రూట్, బెనిఫిట్స్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. బెనిఫిట్స్ ఆఫ్ థైమ్, సో ఆరెంజ్. సో ఇలా ప్రతి దానికోసం మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. అర్థమైందండి? సో ఇలా మీరు కూడా కంటెంట్ అనేది మీరు ఎప్పుడు కూడా ఇట్లా బిల్డప్ చేయగలరు. అండ్ ద మోర్ యూ రీడ్, ద మోర్ యూ నో, ద మోర్ యూ నో, ద మోర్ యూ కెన్ రైట్ ఆర్ షేర్. క్లియర్ గైస్? అంటే మీరు ఎంత చదివితే మీకు అంతా తెలుస్తుంది, మీకు ఎంత తెలిస్తే మీరంతా రాయగలరు, అంత రాసిన దాన్ని అంతమందికి షేర్ చేయగలరు. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ టిప్ ఆఫ్ కంటెంట్ రైటర్. అండ్ సెకండ్ వన్, స్టే ఇన్ రీసెర్చ్ మోడ్ ఆల్ ద టైమ్. రీసెర్చ్ 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 అంటే మీరు పెద్ద సైంటిస్ట్లా చేయక్కర్లేదు. రీసెర్చ్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక కీవర్డ్ ఇచ్చామనుకోండి, కీవర్డ్ అంటే ఏంటి, ఒక కామన్ మ్యాన్ ఇమ్యూన్ సిస్టమ్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మేము చెప్తాం. కంటెంట్ రైటర్ ఏం చేయాలి, బెటర్ టైటిల్స్, బెటర్ డిస్క్రిప్షన్స్తో రావాలి. అదే చెప్తున్నాడు రీసెర్చ్. A writer is someone who should know everything, and for that you have to be in research mode at all the times. Okay, and this will enhance your knowledge base. And being a writer, you will be able to write everything. Start your favorite topics like technology, automobiles, politics, travel, tourism, food, లేట్ నైట్స్. సో ఇట్లా కేటగిరైజ్డ్గా కంటెంట్ అంటే, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, టేక్ మై వైఫ్. సో మై వైఫ్ ఏంటంటే, షీఈ్ ఇంట్రెస్ట్ టు రైట్ ద టాపిక్స్ ఆన్ ఫుడ్ అండ్ డ్రింక్స్, బికాస్ షీఈ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ ఫుడ్ కంటెంట్స్, రైట్? సో ఏంటంటే తను ఓన్గా డిషెస్ అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది, తన ఓన్ మేకింగ్. సో అంటే మా వైఫ్ ఏంటంటే ఓన్గా తిను కంటెంట్ రైటింగ్ దీంట్లో స్ట్రాంగ్ అంటే ఫుడ్ కేటగిరీ, అంటే ఫుడ్ అండ్ డ్రింక్ కేటగిరీ కంటెంట్స్ ఏ ఉన్నా సరే షీ కెన్ రైట్, షీ ఏబుల్ టు రైట్. అలా అని చెప్పేసి వేరే కంటెంట్స్ రాయలేరా అంటే, షీ కెన్ రైట్, బట్ కీ ఫోకస్ ఆన్ ఫుడ్ అండ్ డ్రింక్. అట్లాగే టెక్నాలజీ, అట్లాగే ఆటోమొబైల్స్, ఇలా చాలా ఉంటాయి, రైట్? అండ్ ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ అండ్ గ్రామర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, 1 second. గైస్, అర్థం అవుతుందా ఏమైనా నేను చెప్తుంది? ఓకే గైస్, ఏమైనా డౌట్ ఉంటే మాత్రం క్లియర్గా అడగండి, ఐ ఏబుల్ టు ఆన్సర్. ఓకే, అండ్ ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ అండ్ గ్రామర్. ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ ఎ కెరీర్ ఇన్ రైటింగ్ యువర్ గ్రామర్ షుడ్ బి ఆన్ టిప్స్. ఓకే, అంటే ఏంటంటే మీ ఫింగర్ టిప్స్ పైన ఉండాలి. ఏదైనా మీరు ఒక ఈ అంటే గ్రామర్, వొకాబులరీ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. అండ్ ఆల్సో యువర్ వొకాబులరీ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. You should be ready with synonyms or good alternatives of different words that you use in your content. అంటే ఏంటి, సినానిమ్స్ అవి ఎక్కువగా వాడుతూ ఉండాలి.
సో గుడ్ ఆల్టర్నేటివ్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక టైటిల్ ఉందనుకోండి, దానికి ఆల్టర్నేటివ్గా ఏదైనా ఒక సినానిమ్ యూస్ చేయాలి, లేదంటే మంచి ఆల్టర్నేటివ్ వర్డ్స్. ఓకే, అండ్ సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్డ్స్ని యూస్ చేయగలగాలి. అండ్ సర్చ్ ఇంజన్స్ కూడా ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఎక్కువగా ఇండెక్స్ చేస్తాయంటే రెసిపీస్, హౌ, టాప్ 10 టిప్స్, ఓకే, ఇట్లాంటివి అనమాట. సో దీస్ టైప్ ఆఫ్ కంటెంట్స్ని గూగుల్ ఎక్కువగా వాల్యూ ఇస్తుంది. అండ్ you can use your spelling and grammatical error by using different free online grammar and spell check tools. సో నేను మీకు ఇప్పుడు చెప్పాను కదా గ్రామర్లీ అనే ఒక టూల్. సో ఈ గ్రామర్లీ అనేది ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ టు చెక్ ద ప్లాజరిజం. అంటే ప్లాజరిజం అంటే ఏం కాదు, కంటెంట్ స్పామ్. అంటే మనం రాసిన కంటెంట్ లో క్వాలిటీ కంటెంటా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా కంటెంట్లో. ఓకే, సో ఇట్లా మీకు ఏదైనా సరే డీటెయిల్ వేలో తెలుస్తుంది అనమాట. Okay. So, and finally, the fourth point would be title. బేసిక్గా ఏంటంటే టైటిల్ అనేది కీ పార్ట్ అనమాట కంటెంట్ రైటింగ్లో. ఓకే, సో టైటిల్, వాట్ ఈస్ మీన్ బై టైటిల్? టైటిల్ అంటే ఇప్పుడు మనం చాలా కంటెంట్స్ రాస్తున్నాం కదా, ఇవ్వండి ఇప్పుడు ఇది దిస్ ఈజ్ వాట్ ద టైటిల్. అట్లా ప్రతి బ్లాగ్ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అయినా మీరు బిల్డ్ చేయండి. ఇప్పుడు మీరు చాలా మంది బ్లాగ్స్ ప్రిపేర్ చేశారు కదా, సో మీరు రాసిన టైటిల్స్ అంత ఎఫెక్టివ్గా లేవు, రైట్? సో మనం ఇట్లా ఏంటంటే టైటిల్స్ అనేవి బిల్డ్ చేయాలి. టైటిల్స్ ఎలా ఉండాలి? యూజర్ ఎంగేజ్ టైటిల్స్ అయి ఉండాలి. ఓకే, యూజర్ ఎంగేజ్ టైటిల్స్ అంటే ఏంటి? ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ ద బిగినింగ్ రైటింగ్, ట్రై గివింగ్ క్యాచీ టైటిల్స్. అంటే captivating headlines will readers and you will get more clicks. అర్థమైందా? ఎందుకంటే మీరు రాసే టైటిల్స్ బట్టే మీకు యూజర్స్ అనే వాళ్ళు మీ కంటెంట్ పైన క్లిక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ యువర్ టైటిల్ ఈజ్ నాట్ గుడ్ దెన్ డెఫినెట్లీ యూజర్ వోంట్ క్లిక్ ఆన్ యువర్ కంటెంట్స్. ఓకే, ఫిఫ్త్ వన్, పుట్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే మీరు రాసే కంటెంట్ 500 వర్డ్సా, 2000 వర్డ్సా, 3000 వర్డ్సా అని సర్చ్ ఇంజన్స్ చూస్తాయి, యూజర్స్ చూడరు. ఓకే, యూజర్స్ అంటే ఎవరు? ఇప్పుడు నేనున్నా అంటే ఇప్పుడు ఎవరైతే కంటెంట్స్ అవుతారో వాళ్ళు యూజర్స్. సో ఇక్కడ మీరు రాసే ఫస్ట్ పారాగ్రాఫ్లోనే, అంటే ఫస్ట్ 2-3 సెంటెన్సెస్లోనే క్లియర్గా అర్థం అవ్వాలి. వన్ సెకండ్ గైస్. Okay, I'm sorry guys. Yeah, see guys, put your most important information first. And it's important to put most important, you know, and valuable information first and anything else after that. అంటే frame your first 2 sentences most in the most compelling and interesting way. It will hook the readers till the end. For example, you can start with a joke or share an experience related to your life which can connect the reader. అంటే ఏంటంటే యూజర్ ఎప్పుడు కూడా ఎట్లా ఆలోచిస్తాడు? తన ఓన్ వేలోనే థింక్ చేస్తాడు. అంటే సో ఇప్పుడు విశాఖపట్నం is one of the best coastal destinations that is full of beaches and some hidden treasures of waterfalls around it. It is also known as city of destiny అని చెప్పేసి పెట్టారు. సో ఇలా మనం ఏంటంటే మనం రాసే ఫస్ట్ పారాగ్రాఫ్లోనే మన ఫోకస్డ్ కీవర్డ్ అనేది ఉండాలి. ఫోకస్డ్ కీవర్డ్ అంటే ఏంటి? ఇప్పుడు
టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ వైజాగ్ అనేది నా ఫోకస్డ్ కీవర్డ్. నేను ఏం చేశాను, దాన్ని నా టైటిల్లో పెట్టాను. ఇట్ ద సేమ్ వే ఫస్ట్ పారాగ్రాఫ్లో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని డెఫినెట్గా ఉంచాలి. అర్థమైందా మీకు? అంటే మనం ఎప్పుడైనా ఒక కంటెంట్ రాస్తున్నాము అంటే మనం రాసే టైటిల్లో ఫోకస్డ్ కీవర్డ్ మెన్షన్ చేయాలి. అట్లాగే మన రాసే బాడీ ఆఫ్ కంటెంట్లో కూడా ఉండాలి. బట్ విత్ ఇన్ ఫస్ట్ పారాగ్రాఫ్ అండ్ విత్ ఇన్ 2 సెంటెన్స్, అంటే 2 సెంటెన్సెస్లోనే మన ఫోకస్డ్ కీవర్డ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం యూజర్ని కన్విన్స్ చేసేలాగా ఉండాలి. అప్పుడే వాడు ఎండ్ ఆఫ్ ద బ్లాగ్ వరకు చదివే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సబ్హెడ్డింగ్స్, యూజ్ సబ్హెడ్డింగ్స్ మేక్ ద కంటెంట్ ఈవెన్ మోర్ రీడబుల్. అంటే సబ్హెడ్డింగ్స్ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు నేను ఇక్కడ సబ్హెడ్డింగ్స్ పెట్టలేదు చూడండి. సో హీర్ ఆర్ ద టాప్ 10 ప్లేసెస్ ఇన్ వైజాగ్ అని చెప్పేసి పెట్టారు. పెట్టి ఇక్కడ నేను సబ్హెడ్డింగ్ పెట్టకుండా ఇదేదో రాసుకుంటే వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? సో దెన్ డెఫినెట్లీ పీపుల్ won't check what it is exactly, right? సో అందుకని యూ హ్యావ్ టు ఆల్వేస్ యూజ్ సబ్హెడ్ లైన్స్. దట్ ఈస్ కాల్డ్ సబ్హెడ్డింగ్స్. ఓకే, యూజింగ్ సబ్హెడ్డింగ్స్ makes the content even more readable. It takes the content sharp and crisp. It grabs the viewer's attention immediately and gives a brief idea of topic written below the heading. అర్థమైందా? అంటే మనం ఇప్పుడు రాసిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అనేది హెడ్డింగ్ అని ఇవన్నీ ప్రాపర్గా ఎంగేజ్డ్ వేలో ఉండాలి. ఓకే, అండ్ ఇగ్నోర్ లెంతీ పారాగ్రాఫ్స్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ పారాగ్రాఫ్స్ పెట్టకుండా మొత్తం అంతా ఒకే కంటెంట్ రాసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ నేను పారాగ్రాఫ్స్ పెట్టకుండా చిన్న చిన్న పారాగ్రాఫ్స్ కాకుండా ఒక పెద్ద ఎస్సే లాగా రాసుకుంటూ వెళ్ళాను అనుకోండి, డెఫినెట్గా యూజర్స్ అనేవాడు చదవడు మన కంటెంట్ని. అదే చెప్తున్నాడు. సో రిఫ్రెయిన్ అబ్సల్యూట్లీ ఫ్రమ్ రైటింగ్ లెంతీ పారాగ్రాఫ్స్, అట్లీస్ట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ రైటింగ్ కెరియర్. Place single idea in a single paragraph so that your idea can easily reach the reader. Instead of length, you need to focus on the quality of your work. And instead of length, you need to focus on your work. అర్థమైందండి? అంటే లెంతీ కంటెంట్స్ రాసేయడం అనేది రాయాలి, బట్ అది ఇన్ఫర్మేటివ్గా ఉండాలి యూజర్కి. అట్ ద సేమ్ టైం సర్చ్ ఇంజన్స్కి అండర్స్టాండ్ వేలో ఉంటేనే వర్కౌట్ అవుతుంది. అండ్ మేక్ ఇట్ ప్రిసైజ్. అంటే ఏంటంటే సో మేక్ ఇట్ ప్రిసైజ్. సో ఆల్వేస్ రైట్ టు ద పాయింట్ అండ్ రిలవెంట్ కంటెంట్. అంటే మీరు రాసే కంటెంట్ ఎప్పుడు కూడా మనం ఆ టాపిక్ రిలేటెడ్గా ఉండాలి, కానీ ఎలా పడితే అలా రాయకూడదు, రిలవెంట్గా ఉండాలి. అండ్ మేక్ ష్యూర్ దట్ యు ఫ్రేమ్ యువర్ ఐడియాస్ ఇన్ ఏ కంప్రెస్డ్ వే. అంటే మన ఐడియాస్ని మనం కంప్రెస్డ్ వేలో డెవలప్ చేయగలగాలి. అండ్ ప్రిసైజ్ కంటెంట్ ఈజ్ మీనింగ్ఫుల్ అండ్ లుక్స్ అట్రాక్టివ్. అంటే మనం రాసే కంటెంట్ మీనింగ్ఫుల్ ఉండాలి అండ్ అట్రాక్టివ్గా ఉండాలి యూజర్కి. రీడర్స్ లైక్ స్కానబుల్ కంటెంట్ అండ్ విల్ గివ్ ఇట్ ఏ లుక్ ఇఫ్ ఇట్ ఈస్ స్పెసిఫిక్. ఓకే, స్టార్ట్ యువర్ టాపిక్ విత్ ద కన్క్లూజన్ సో దట్ యువర్ రీడర్ గెట్స్ ఏ బ్రీఫ్ అబౌట్ యువర్ కంటెంట్ అండ్ ఎంటైర్ టాక్. అర్థమైందా? అంటే ఏంటంటే మీరు రాసే కంటెంట్కి బెటర్ కన్క్లూజన్ ఉండాలి. బెటర్ కన్క్లూజన్ ఉండి దెన్ యూజర్స్కి మనం సజెస్ట్ చేయగలగాలి. అంటే మీ వ్యూస్ ఏంటి, మీ రివ్యూస్ ఏంటి అని లాస్ట్లో అడిగితే దెన్ పీపుల్ కెన్ డెఫినెట్లీ క్లిక్ ఆన్ ద పర్టికులర్, దెన్ పీపుల్ మే షేర్ ద లింక్స్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈజీలీ. అండ్ అర్థమైందండి ఇప్పటివరకు 8 పాయింట్స్ చెప్పాను. క్లియరా? Okay, cool. So I'm telling you the last 2 points. Edit and edit again. అంటే మీరు రాసే కంటెంట్ మీకు నచ్చితే సరిపోదు, యూజర్స్కి నచ్చేలాగా రాయాలి, రైట్? సో నేను చెప్తున్నా కదా,
కంటెంట్ రైటర్ అనేవాడు ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్స్ రాయాలి, అది కూడా ఎలా రాయాలో కూడా చెప్తాను. బట్ బేసిక్ లెవెల్లో ఏవే పాయింట్స్ మీరు టార్గెట్ చేయగలగాలి. ఎడిట్ అండ్ ఎడిట్ అగైన్. వన్స్ యూ హ్యావ్ రిటర్న్ యువర్ పీస్ ఆఫ్ కంటెంట్, రీడ్ ఇట్ ఏ కపుల్ ఆఫ్ టైమ్స్. అర్థమైందా? మీరు ఎప్పుడైతే కంటెంట్ రాస్తారో మీకు మీరుగా చదవండి ఒకసారి కంటెంట్, మీరు రాసిన కంటెంట్ ఎంత రీడబిలిటీ ఉంది అని. అండ్ ఎడిట్ యువర్ ఫస్ట్ డ్రాఫ్ట్ అంటిల్ ఇట్స్ బికమ్స్ పర్ఫెక్ట్. Editing will help in improving, editing will help in removing any typing or spelling mistakes. It's correct. And అంటే ఎందుకు అంటే ఎడిట్ చేయాలి కంటెంట్ ఎప్పుడు కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా లేకపోతే టైపో ఎర్రర్స్ ఉన్నా ఇవన్నీ మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. ద ఫస్ట్ డ్రాఫ్ట్ ఆల్వేస్ హ్యాస్ సిల్లీ మిస్టేక్స్ ఆఫ్టర్ యూ హ్యావ్ ఫినిష్డ్ రైటింగ్. హెన్స్ డబుల్ చెక్ యువర్ వర్క్ బిఫోర్ సబ్మిషన్ ఆర్ పబ్లిష్. అంటే ఇప్పుడు నేను ఈ కంటెంట్ రాసి, ఈ అమ్మాయి కంటెంట్ రాసింది కదా, మా కంటెంట్ రైటర్ అంటే ఎవరో కాదు, మా వైఫే. సో మా వైఫ్ రాశారు ఈ కంటెంట్ మొత్తం అరౌండ్ 2500 వర్డ్స్. సో ఇప్పుడు ఈ కంటెంట్స్ కనుక ఈ కంటెంట్ ఏదైతే ఉందో దీంట్లో 100% ప్లైజరిజం అంటే 0 అండ్ వెరీ ఎంగేజింగ్ కంటెంట్, విచ్ మీన్స్ వీఆర్ యూజింగ్ పెయిడ్ టూల్స్. సో మేము ఆ పెయిడ్ టూల్స్లో చెక్ చేస్తాం, ఎక్కడో కాపీ చేసింది లేదు. And very engaging content. Out of 100 we got 99.2%. Okay, and she didn't copy from anywhere. Adhoindandi. So itla. And write every day. In the beginning, when you are starting your writing career, make a routine of daily writing and follow it up without a miss. Keep it up 300 to 500 words and write each day to get into the habit of keep it up 300 to 500 words, 500 words and write each day to get into the habit of writing and improving your writing style. అంటే ఇప్పుడు ఎవరైతే బ్లాగ్స్ ప్రిపేర్ చేస్తారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ 300 వర్డ్స్ రాయండి ఆర్ 500 వర్డ్స్ రాయండి స్టార్టింగ్ వేలో. లేటర్ ఆన్ ఏమవుతుందంటే మీకే అనిపిస్తుంది, ఎందుకంటే రైటింగ్ అనేది అలవాటు అయితే దెన్ యూ కెన్ స్టార్ట్ రైటింగ్ more than 750, more than 1000, more than 2000, you can write automatically. And more often than ever, a trained content writer will not be able to understand how and when to use their acquired skills. One second, guys. యా, సో మీకు అర్థమైందా? అంటే ఈ టిప్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు కంటెంట్ రైటర్ కింద, దే విల్ బికమ్ ఏ కంటెంట్ రైటర్ ఫర్ షూర్. అండ్ చూడండి, అండర్స్టాండ్ ఏ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్. కంటెంట్ ఈజ్ డైవర్స్ ఫ్రమ్ ద హెల్త్ కేర్ సెక్టర్ టు ద ఇండస్ట్రియల్ ఇండస్ట్రీ, మజింగ్ విత్ బిజినెస్ పీపుల్. అర్థమైందండి ఎందుకు కంటెంట్ అనేది ఇంపార్టెంట్ అంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీ నుంచి నార్మల్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రీ వరకు కూడా బిజినెస్ పీపులే ఉన్నారు. కంటెంట్ ఈజ్ విటల్ ఎవ్రీవేర్. అంటే కంటెంట్ ప్లేస్ ఏ కీ రోల్ ఎవ్రీవేర్. కంటెంట్ రైటింగ్ ట్యూటోరియల్ టీచెస్ యూ జస్ట్ దాట్. ఓకే, several writers are multitaskers and understand all type of content with perfection. However, a beginner must always take baby steps at the beginning. అంటే మీరు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఈ రోజు మీరు ఇంకా బేబీ అవ్వచ్చు. From after 1 year you may creative content writer or your effective content writer, depends. Okay, now understand how to start writing by knowing your most suited writing style. అంటే మీకు ఏది సూట్ అవుతుందో అది రాయమంటున్నాడు. A good content writing tutorial will teach an individual to write in diverse styles, అంటే different styles. Imagine you have a scope to write in different writing style, but you do not know how to. Content writing tutorials are help you to with the just that every writing style varies from other. Okay, so idanta ante see guys,
ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ మీకు చెప్పేది ఏంటి అంటే బేసికల్లీ కంటెంట్ రైటింగ్ ఈజ్ ఎ ఫీల్డ్ ఫిల్డ్ విత్ మనీ అండ్ ప్రెస్టేజ్. అర్థమైందా? ఆల్ యూ నీడ్ ఈస్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. To start a career in writing, you have to start writing every day and develop habit of reading. అర్థమైందా? మీరు కంటెంట్ రైటర్ అవ్వాలి అంటే మీరు డైలీ చదవాలి. మీరు డైలీ చదవాలి కంటెంట్ని. ఓకే, టు స్టార్ట్ ఏ కెరీర్ ఇన్ కంటెంట్ రైటింగ్ యూ హ్యావ్ టు స్టార్ట్ రైటింగ్ ఎవ్రీ డే అండ్ డెవలప్ ఎ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. యాజ్ ఎ బిగినర్ యూ కెన్ స్టార్ట్ ఆఫ్ with a word count of 200 words at least. Start writing every day at the same time. Stick to the routine. Once your brain is conditioned and set to get a creative flow of ideas to write. Adhoina. So hope you guys understand these sessions, because content writing అనేది ఒక్కసారి కానీ అలవాటు అయితే అంటే మీరు ఒక ప్యాషన్ కింద అలవాటు చేసుకోండి. So future lo you can start earning money, you can make money with these content writing, because world is looking for the content writers, because content writers has huge demand outside. Guys, hope you understand the session now. Okay, and కంటెంట్ రైటర్ అంటే ఏంటి, బేసిక్గా స్కిల్స్ ఏ ఉండాలి అసలు. సి గైస్, మీరు ఒక కంటెంట్ రైటర్ కావాలి అంటే మీరు కాలేజెస్కి వెళ్ళి టీచ్ చేసినప్పుడు కూడా వాళ్ళకి క్లియర్గా మీరు చెప్పగలిగిన పాయింట్స్ ఏంటంటే వాట్ స్కిల్స్ డూ కంటెంట్ రైటర్స్ నీడ్ అనేది ఇంపార్టెంట్. సాలిడ్ విత్ వన్ గ్రామర్ అండ్ స్టైల్, excellent researching ability to write quickly and perform under tight deadlines, must write in a variety of tones on variety of subjects within a variety of structures, strong knowledge of the field you wish to write about, creative ability to generate content ideas. ఇవి ఉండాలి. ఇవి మస్ట్ అండ్ షుడ్గా ఉంటే మీరు కంటెంట్ రైటర్ కింద you can start your content writing as a career. Okay, these are the very basics of content writing andi. So anyone can start content writing as a career. అంటే మీకు ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఒకటి ఏంటంటే గ్రామర్ అండ్ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకుంటే చాలు. చేసుకుంటే దెన్ యూ విల్ బి ద కంటెంట్ రైటర్. అండ్ కంటెంట్ రైటర్ జాబ్స్ అనేవి హ్యూజ్. ప్రతి కంపెనీకి కంటెంట్ రైటర్ కావాల్సి ఉంది. ఈవెన్ ఇన్ మై ఫర్మ్, ఇన్ మై ఆర్గనైజేషన్, ఐ హ్యావ్ 2 కంటెంట్ రైటర్స్ ఇన్ మై ఇన్-హౌస్. ఓకే, అంటే ఎందుకు అంటే we need content writers. My clients need writers, because ఒక వెబ్సైట్ డెవలప్ చేస్తున్నాము అంటే దానికి కంటెంట్ రైటింగ్ కావాలి. ఆ కంటెంట్ రైటింగ్ ఎలా ఉండాలి? ఎంగేజింగ్గా ఉండాలి, రైట్? అండ్ ఎక్కడ కాపీ చేసి ఉండకూడదు, క్యూరేటెడ్ చేసి ఉండాలి. అందుకని అంటారు కంటెంట్ రైటర్, కంటెంట్ ఈజ్ ఎ కింగ్ అండ్ క్వీన్ ఇన్ ద డిజిటల్ వరల్డ్. ఓకే, hope you guys understand the session today. Guys, if you have any doubts, please raise your questions. And one more thing, I think Rajappa garu unnara? If Rajappa garu is there, then I talk about the basic. Sir, Rajappa garu unnara? Yeah, hi sir.
హాయ్ హాయ్ హాయ్. సో అదే మొన్న మనం అనుకున్నాం కదా ఏపీఎస్ఎస్డికి ఒక బ్లాగ్స్ ప్రిపేర్ చేద్దాము అందరి చేత అని. సార్ యా సో సార్ ఓన్లీ 6 members హ్యాస్ క్రియేటెడ్. ఐ మీన్ మీరు 7 members ఓన్లీ హ్యాస్ క్రియేటెడ్ ద బ్లాగ్ సార్. చూసారు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వింటూనే ఉన్నాను. ఓకే ఓకే గురించి వాళ్ళతో మాట్లాడతాలేండి. మాట్లాడండి సార్, ఎందుకంటే మీన్ వాళ్ళకి అర్థం అవుతుందో లేదో కూడా తెలియాలి కదా మనకి. సో యా అదే దానికోసమనే, బికాస్ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో దే ఆర్ డూయింగ్ దే హావ్ డన్ వెరీ గుడ్ జాబ్ సార్, బాగానే ఉన్నాయి అన్ని. సో ఎఫర్ట్ పెట్టగలిగితే మాత్రం ఇంకా ఫ్యూచర్ లో బాగుంటది కంటెంట్ బ్లాగ్. చూసాను నేను, బాగానే ఉన్నాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే రైట్. So someone has texted me, Ramanjanelu. Sir, I have interest to create a different blog related to human rights, but I have a small confusion, sir, about this title. Because of this title is related to government, but it is creation right or wrong? No, it's not wrong actually. It's right. What you're trying to write a content about human rights. And you're targeting general audience. Okay, general audience kosam ఒక కంటెంట్ని అంటే కంటెంట్స్ని పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేనున్న హ్యూమన్ రైట్స్ కోసం నాకు కంప్లీట్ ఏమీ తెలియదు. ఎందుకంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం బైక్ పైన వెళ్తున్నాము, హెల్మెట్ పెట్టుకున్నాము, అయినా సరే పోలీస్ వాడు కేసు వేసాడు. సో అందులో మనకి ఏంటంటే హ్యూమన్ రైట్స్ అనేవి ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు లేవు. సో దిస్ టైప్ ఆఫ్ కంటెంట్స్ యూ కెన్ పబ్లిష్ ఇట్ రామాంజనేయులు. ఇట్స్ నైస్ యాక్చువల్లీ, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కేటగిరీని చూస్ చేసుకోవడం మంచిదే. దెన్ బట్ మీరు రాసే కంటెంట్ అనేది ఎట్లా ఉండాలి అంటే ఎంగేజింగ్గా ఉండాలి. ఎంగేజింగ్ అంటే ఏంటి, క్లియర్, అంటే దాంట్లో మిస్టేక్స్ అనేవి ఉండకూడదు. మిస్టేక్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు హ్యూమన్ రైట్స్ వెబ్సైట్కి వెళ్ళాలి. వెబ్సైట్కి వెళ్ళి మీరు కొంత రీసెర్చ్ చేసి అండ్ హ్యూమన్ రైట్స్ రిలేటెడ్ కంటెంట్స్ ఆల్రెడీ ఉన్నాయా లేవా వెబ్లో, అవి చెక్ చేయండి. చెక్ చేసి ఉంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ పోస్ట్ ప్రిపేర్ చేస్తారు. సో వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసింది కాకుండా మీరు ఏమైనా ఇంకా అదర్ పోస్ట్ ప్రిపేర్ చేయండి స్టార్టింగ్ లెవెల్లో. దెన్ యూ కెన్ క్రియేట్ టైటిల్స్ ఫర్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ ఆఫ్ కాంపిటీటర్స్ యాజ్ వెల్. అర్థమైందా? సో దిస్ వే యూ కెన్ ఇంప్రూవ్ యువర్ బ్లాగ్ ట్రాఫిక్ ఇన్ ఆన్లైన్. గైస్ క్లియర్? రామాంజనేయులు గారు అర్థమైందండి? యా ఓకే. అండ్ ఇందాక ఇంకొకరు ఎవరో డౌట్ అడిగారు, 1 second. ప్రశాంత్ ఏటీపీ, ఐ వాంట్ టు స్టార్ట్ ఎ బ్లాగ్ ఆన్ సోషల్ అవేర్నెస్ రిగార్డింగ్ లాస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఎస్, యూ కెన్ క్రియేట్ ఇట్, బికాస్ మనం ఒక కంటెంట్ని పబ్లిష్ చేయడం అనేది రాంగ్ కాదు ఎప్పుడు కూడా, అంటిల్ అన్లెస్ మన ఇండియాలో ఓన్లీ పార్న్ తప్ప రిమైనింగ్ అంటే పార్న్ అండ్ మెడిసిన్స్ ఉన్నాయి కదా, అంటే హెల్త్ కేర్ మెడిసిన్స్కి పార్న్కి తప్ప రిమైనింగ్ కంటెంట్స్ ఏవైనా సరే యూ కెన్ పబ్లిష్ ఇట్. బట్ వెన్ యూఆర్ రైటింగ్ ఏ కంటెంట్ అబౌట్ లాస్ అండ్ గవర్నమెంట్ అండ్ హ్యూమన్ రైట్స్, యూ షుడ్ ఫాలో ద వెబ్సైట్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. అంటే ఇండియన్ గవర్నమెంట్ తాలూకా లాస్ ఎక్కడ ఇన్బిల్ట్ ఆల్రెడీ వెబ్సైట్స్లో ఉన్నాయి, ఆ టాపిక్స్ని తీసుకొని వచ్చి మీరు మీ ఓన్ వేలో పబ్లిష్ చేయొచ్చు. అర్థమైందా ప్రశాంత్? సో దిస్ వే యూ కెన్ ఎంగేజ్ ఇన్ ద ఆడియన్స్ అండ్ ఆల్సో యూ కెన్ ఇంప్రూవ్ ద ట్రాఫిక్. ఓకే. అండ్ ఆల్సో ఎవరైతే బ్లాగ్స్ ప్రిపేర్ చేస్తారో క్రియేట్ సోషల్ మీడియా పేజెస్ so that you can share directly information on social media as well. This way you can also improve your branding for your blogs or websites in future. Okay, so this is what, and I would like to tell you the difference of, many people has asked me, sir, what is the difference between wordpress.com and .org? రైట్. సో బేసిక్గా ఏంటంటే వర్డ్ప్రెస్.com కి .org కి డిఫరెన్సెస్ ఏంటంటే, .org అంటే ఏంటంటే యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ వెబ్సైట్ యాజ్ లైక్ travel2vizag.com ఇట్లా, ఆర్ యాజ్ లైక్ APSSDC. ఓకే. వర్డ్ ప్రెస్ అనేది ఏంటంటే ఇట్స్
CMS, content management system, and it's a platform. Okay, and as like blogger, you can create multiple, which means you can create free blog accounts, unlimited blog accounts, you can create it. బట్ wordpress.com అంటే ఏంటంటే సబ్ డొమైన్స్ వస్తాయి. సబ్ డొమైన్స్ అంటే ఏంటి, ఇప్పటి వరకు మీరు ఎవరైతే ప్రిపేర్ చేశారో బ్లాగ్స్, అవన్నీ కూడా సబ్ డొమైన్. దోస్ ఆర్ నాట్ మెయిన్ డొమైన్స్ ఆఫ్ ద వెబ్సైట్స్. మెయిన్ డొమైన్స్ అంటే ఏంటి, travel2vizag.com. సబ్ డొమైన్ అంటే ఏంటి, travel2vizag.wordpress.com, travel2vizag.blogger.com. అర్థమైందా? అంటే ఈ ఫ్రీ wordpress.com అనే దీంట్లో మీకు see guys, ఈ ఫ్రీ wordpress.com అనే ఒక వెబ్సైట్లో 3 GB ఇస్తాడు, ఫ్రీ స్పేస్ అనమాట. see guys, you can only place your website under a subdomain. You cannot remove wordpress.com own ads and branding from your site. అంటే ఏంటంటే ఈ wordpress.com అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఎవరైతే ప్రిపేర్ చేస్తారో ఇలాంటి ఫ్రీ సైట్స్ అన్నింటిలో కూడా డిఫాల్ట్గా వర్డ్ప్రెస్ వాడు యాడ్స్ అనేవి పబ్లిష్ చేసుకోవచ్చు. సో వి నీడ్ నాట్ టు కంట్రోల్, అంటే మనం కంట్రోల్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే వీఆర్ యూజింగ్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ వర్డ్ప్రెస్. అర్థమైందా? వాళ్ళ ఓన్ ప్లాట్ఫామ్స్ వాడుతున్నాం మనం. అండ్ యూ గెట్ లిమిటెడ్ డిస్క్ స్పేస్ ఆఫ్ 3 GB, అంటే 3 GB స్పేస్ వస్తుంది. అండ్ యూ కెన్ మానిటైజ్ యువర్ బ్లాగ్ ఆఫ్ యువర్ వెబ్సైట్. యూ కాంట్, అంటే ఏంటంటే you can't monetize అంటే until unless if you get lots of traffic. సో డెఫినెట్గా మీకు మంచి ట్రాఫిక్ వస్తుందంటే యూ డెఫినెట్లీ గో ఫర్ పెయిడ్ డొమైన్. సో ఇట్లా మీరు మానిటైజ్ అంటే మనీ ఎర్న్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది దీంట్లో. అండ్ యూ కెనాట్ ఇన్స్టాల్ ప్లగిన్స్ ఆర్ ఎనీథింగ్, ఎందుకంటే డిఫాల్ట్గా వర్డ్ప్రెస్ ఫ్రీ వెబ్సైట్లో అన్నీ ఉంటాయి. ఓకే, అండ్ సో యూ గెట్ లిమిటెడ్. 3 GB కన్నా ఎక్కువ స్పేస్ ఉండదు. అంటే 3 GB అంటే ఏంటి, ఇఫ్ యూ పుట్ అప్ టు 20 to 25 కంటెంట్స్, మీ బ్లాగ్ అనేది ఫిల్అప్ అయిపోతుంది. అర్థమైందా? సో దిస్ వే యూ కెన్. దిస్ ఈజ్ వాట్ ద wordpress.com and wordpress.org. Okay, hope you guys enjoyed the session today. If you guys have any doubts, please raise. Someone has texted me blog to labels ఎక్కువగా యూజ్ చేయొచ్చు సార్. ఎస్, సో యూ కెన్ యూజ్ ద లేబుల్స్ బికాస్ labels means it's the tags means it's the keywords of your main title. అంటే let's say for example చూద్దాం. ఇవ్వండి, నేను ఇక్కడ యూజ్ చేశానా, సో ఇవన్నీ కూడా లేబుల్స్ అన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయగలిగితే బెనిఫిట్స్ ఆఫ్ వాకింగ్, ఇలా నేను లేబుల్స్ ఇచ్చుకున్నాను అనమాట. ఓకే, లేబుల్స్ అంటే ఏం కాదండి, కీవర్డ్స్. యూ కెన్ పుట్ లాట్ ఆఫ్ లేబుల్స్, ఎందుకంటే టైటిల్లో ఇవ్వలేని లేబుల్స్ అన్ని ఇక్కడ ఇచ్చుకోవచ్చు మనం. అర్థమైందా మనోజ్? అండ్ సార్ ప్లీజ్ షేర్ సమ్ టెంప్లెట్స్ వెబ్సైట్స్. టెంప్లెట్స్ వెబ్సైట్స్ మీన్స్ ఐ డి నాట్ అండర్స్టాండ్. So WordPress itself, you can find lot of templates. Blogger itself, you can find lot of templates. Okay, Yashoda has texted me the link. Okay, she has created one website by using wixsite.com. East Godavari YTC's APSSTC anta. Okay, Youth Training Center Samarlakota. About us, APSSTC collaboration with, okay, YTC Samarlakota. Course, classes, services. వావ్, నైస్ అండి, బాగున్నాయి. లాస్ట్లో ఎడిట్ చేయలేదు ఇంకా. ఓకే, నైస్, బాగానే ఉంది.
ఇంకా మీరు ఎడిట్ చేయొచ్చు చాలా వరకు కంటెంట్ వైజ్ కానీ. అండ్ మీరు ఇక్కడ మీ వెబ్సైట్ లింక్ ఎట్లయినా ఇవ్వండి. సో అంటే ఎలా అంటే డైరెక్ట్గా విజిట్ మై వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ అని APSSDC సైట్ ఇవ్వండి, సో దట్ పీపుల్ కెన్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్ అని. నైస్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. Okay, guys, any doubts? I'm happy to help. No doubts. అర్థమైందా ఇవాళ సెషన్ అంతా అందరికీ డీటెయిల్డ్గా? Okay. Anyway, thank you so much and thanks for your valuable time. So thanks a lot.